ఈ కథ రాజుల కథ కాదు, యోధుల కథ కాదు, అలా అని ప్రేమికుల కథ కూడా కాదు. నాలా నాన్న ప్రేమ అర్థం కాని ఎందరో తండ్రి కొడుకుల కథ. మా నాన్న పేరు రామలింగయ్య, ఆటో డ్రైవర్. మా నాన్నకి ఆటో అంటే ప్రాణం. మా నాన్న ఆటో డ్రైవర్ కావడానికి కూడా ఒక కారణం ఉంది. మా ఊరి పేరు బస్వాపురం. మా ఊరికి 7 కిలోమీటర్ల దూరం ఉన్న భువనగిరి పట్టణంకి ఒకప్పుడు కాలినడకనే వెళ్ళేవారు. మా ఊరికి బస్సు రాకపోవడంతో మా ఊరి అన్న వాళ్ళే ఆటోలు కొనుక్కొని, అప్పట్లో రాముడికి వాహనంగా హనుమంతుడు ఎలాగో మా ఊరి ఆటో డ్రైవర్ అన్న వాళ్ళే హనుమంతుల్లా మారారు. ఆపది అంటే మన ఇంట్లోలాగా ఆటో వేసుకొని వచ్చేస్తారు. అందులో మా నాన్న ఒకరు. ఏమైంది అదోలా ఉన్నావు? ఏం చేద్దామే, మనం ఇన్నేళ్ళు మంచిగా ఆటో నడుపుకునే వాళ్ళం. కొత్తగా ఊళ్ళోకి బస్సు వస్తుంది, అది మళ్ళీ ఫ్రీ బస్సు. కొంతమంది ఆటో ఉన్నా కూడా బండ్లకు లిఫ్ట్కి వెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఖర్చులకు కూడా డబ్బులు సంపాదించలేకపోతున్నాం. అవునే, అయినా ఏం చేస్తాం, అంతా మన తలరాత. ఏమైందయ్యా అప్పుడే వచ్చినావు? ఏం లేదే. సరే కానీ ఒక 200 ఇయ్యి, పప్పు నూనెలు తెస్తా. నాకు ఐఫోన్ కావాలి. మా దోస్తు వాళ్ళందరికీ ఐఫోన్ ఉంది, కొనియరి. అట్లెందుకురా, మొదలే పెద్ద ఫోన్ కొనిస్తింగా మళ్ళెందుకురా? నాకు ఈ ఫోన్ వద్దు, ఐఫోన్ కావాలి. మళ్ళీ పెద్ద ఫోన్ అంటే పైసలు లేవురా, కొంచెం మీరు అర్థం చేసుకోరా. నాన్నకు ఆటో నడిచేదే కష్టంగా ఉంది. ఆటో నడచలేదంటే నేను డ్రైవర్ ఎవరు రమ్మన్నారు, ఆటో ఎవరు రమ్మన్నారు? అరే నీకు తెలియదా, ఆయన బరువు లేకొద్దనే ఆటో వడ్డీ నడుపుతుండు. మన అంటే ఇట్లా ఎందుకున్నాడో ఏమో. చెప్పు బాబాయ్. ఈ ఐఫోన్ ఎంత ఉంటుంది బిడ్డ? ఉంటది బాబాయ్, 70,000 నుంచి 1,00,000 వరకు ఉంటది బాబాయ్. 70,000? బాబాయ్ బాబు చూడే, మన సూర్యగాడు ఫోటో ఎట్లా తయారు చేసి, వాడు మస్తు ఎడిటింగ్ చేశాడే ఫోటోని. ఒరే మనోడే చేసిండా ఇది? అవునే, నా కూతురు పుట్టినరోజుకి ఇట్లా వాడే చేసిండు. నేను ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నా. భువనగిరిలో నేర్పిస్తారంట. 8 నెలలు నేర్చుకోవాలి. సరే మంచిదిరా, నేర్చుకో. నెలకు 3,000 కట్టాలి. నేర్చుకుంటే నా భవిష్యత్తు బాగుంటుంది. అమ్మ 3,000? నాన్నకు ఆటో నడిచేదే కష్టంగా ఉంది, వద్దులేరా. ఐఫోన్ కొనియమంటే ఐఫోన్ కొనియలేదు. ఇప్పుడు నా భవిష్యత్తు బాగుంటుంది అంటే అది వద్దు అంటున్నారు. నెలకు 3,000 కట్టినప్పుడు నువ్వు బతికేందుకు? చావకపోయినా? సరే సూరి, ఏంది నా భవిష్యత్తు బాగుంటుంది అంటే అర్థం కాదా? ఈయన లెక్క ఆటో తోలుకోవాలా నేను? పైసలు లేనప్పుడు నన్ను ఎందుకు అన్నారు? నాన్న అన్నట్టుగా నా కోసం ఏం చేసిండు? ఇటన్నా పోయి చావమను. అయ్యా వాడు తెలియకన్నాడు, ఊకో అయ్యా. వాడు నిజమే అన్నాడే. వాని భవిష్యత్తు బాగుంటుంది అన్నాక కూడా వానికి నేను ఏం చేయలేకపోతున్నానే. అయ్యా ఊకో అయ్యా, ఏదన్నా ఒకటి చేద్దాం, ఏడవకు. కాసేపుగా అరుగు మీద కూర్చొని వస్తా బయట. జర నీ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేయరా, నాన్న ఇంకా రాలేదు, సాన్ సేపు అయిపోయి. నేను చెయ్య. హలో, రామలింగయ్యకి యాక్సిడెంట్ అయ్యింది, డబ్బున గవర్నమెంట్ హాస్పిటల్కి రండి.
అమ్మా అమ్మా ఇగోనే పెన్షన్ పైసలు 4,000, నాకు ఇన్స్టిట్యూట్కి 3,000, ఇంట్లోకి 1,000 రూపాయలు. పేపర్లు అన్ని ఇట్లా పడేసినవేంద్రా? ఏమైందిరా రామా? ఏం లేదే, మనసు ఏం బాగాలేదు, సంపాదన లేదు, ఇంట్లోకి వెళ్తలేదు. అందరింట్లో అదే కథ. నాకు గీ 4,000 పింఛన్ వచ్చేప్పటికి ఎట్లో అట్లా బతుకున్నా. పైసలు లేనప్పుడు నన్ను ఎందుకు అన్నారు? నాన్న అన్నట్టుగా నా కోసం ఏం చేసిండు? ఎటన్నా పోయి జాగమను. ఇప్పుడు నా భవిష్యత్తు బాగుంటుంది అంటే అది వద్దు అంటున్నారు. నెలకు 3,000 కట్టినప్పుడు నువ్వు బతికేందుకు చావకపోయినావు? నాన్నకు ఆటో నడిచేదే కష్టంగా ఉంది. ఆటో నడచలేదంటే నేను డ్రైవర్ ఎవరు రమ్మన్నారు, ఆటో ఎవరు దూరమన్నారు? వాడు మస్తు ఎడిటింగ్ చేశాడే ఫోటోని. నా భవిష్యత్తు బాగుంటుంది అంటే అర్థం కాదా? ఈ నెలకి ఆటో తోలుకోవాలా నేను? నాకు గీ 4,000 పింఛన్ వచ్చేప్పటికి ఎట్లో అట్లా బతుకున్నా. రే నాన్న, ఇదంతా నీకు తెలియాలని రాయలేదురా, కానీ నా ప్రాణం పోతే నీ జీవితం బాగుంటుందంటే నీకోసం నీకు తెలియకుండా నా ప్రాణమైనా తీసుకుంటారా? నాకు కాలు పోయినందుకు కూడా బాధగా లేదురా, కానీ నువ్వు నాన్న అని పిలవకపోతేనే బాధగా ఉందిరా. నేను బ్రతికుందే నువ్వు పిలిచే నాన్న అనే పిలుపు కోసం. ఆ పిలుపు నీ నోటి నుండి రావడం లేదు. నేను చనిపోయే లోపు అన్నా నాన్న అని పిలుస్తావని ఆశతో ఇది రాశానురా. ప్రతి తండ్రి తన పిల్లల జీవితం బాగుంటుందంటే తన ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఏ మగవాడైనా తండ్రి కాకముందు తన కోసమే బ్రతుకుతాడు. ఒక్కసారి తండ్రి అయ్యాక తన పిల్లల కోసమే బ్రతుకుతాడు. నాన్నని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి.